అందరికీ శనార్థులు మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత అందరూ తయారుగా ఉన్నట్టేనా సిద్ధంగా నాకు ఎరిగే మీరు ఉంటారని ఇక మరి ఇవాళ పొద్దుగాల రామసకరి ముచ్చట్లు ఇక పెట్టుకుందాం. మహాపత్రికల జగ్గే వచ్చిండు. ఏమంటుండు జగ్గన్న? కేసీఆర్ కుటుంబం అంతా డ్రామా ఆర్టిస్టులే. మంత్రిగా చేసిన కేటీఆర్కు పొలిటికల్ మెచ్యూరిటీ రాలే. మీరంతా సోనియా ఇంటికి వెళ్ళినప్పుడు చిల్లర పార్టీ అనిపించలేదా? కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైరు. ఏమన్నాడో ఇందాం ఒకసారి. ఇగోరి 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన కేటీఆర్కి రాజకీయంగా మెచ్యూరిటీ రాలేదని బీఆర్ఎస్ నేత కేటీఆర్పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సెటైర్లు వేశారు. శుక్రవారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు ఆ పార్టీ నేత కేటీఆర్పై ఫైర్ అయ్యారు. కేసీఆర్ దీక్ష కాంగ్రెస్ పార్టీ చేసిన డిజైన్ అని అభివర్ణించారు. కేసీఆర్ జాక్పాట్ కొట్టాడు కానీ మా వాళ్ళను కొట్టలేకపోయారన్నారు. అన్నం లేకుండా కేసీఆర్ ఉండగలడా అంటూ ఈ సందర్భంగా ఆయన సందేహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన కేటీఆర్ నోరు జారుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో కేటీఆర్ అమ్మమ్మ తాతయ్య ఉంటే అతడి చెంపపై కొట్టేవారన్నారు. కేసీఆర్ కుటుంబం అంతా డ్రామా ఆర్టిస్టులని ఎద్దేవా చేశారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిజ్ఞానం కేటీఆర్కి ఉందా అంటూ సందేహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబానికి క్యారెక్టర్ లేదని విమర్శించారు. కేసీఆర్ను అడిగి తెలుసుకో. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే మీరెవరో ప్రజలకు కూడా తెలియకపోయేదని వ్యంగ్యంగా అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నీకు చిల్లర పార్టీ అయ్యిందా అంటూ కేటీఆర్పై నిప్పులు చెరిగారు. నీ కుటుంబం అంతా సోనియా గాంధీ ఇంటికి వెళ్ళినప్పుడు చిల్లర పార్టీ అనిపించలేదా అంటూ కేటీఆర్కు ఈ సందర్భంగా జగ్గారెడ్డి చురకలంటించారు. కేసీఆర్ కుటుంబం రాజకీయంగా పెరుగుతుందంటే అందుకు కారణం కాంగ్రెస్ పార్టీనే అని ఆయన వివరించారు. కాంగ్రెస్ వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విషయాన్ని కేటీఆర్ అప్పుడే మర్చిపోయాడా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ రాజకీయ పాఠాలు నేర్చుకున్నది కాంగ్రెస్ పార్టీ నుంచే కదా అని ఆయన వివరించారు. కాంగ్రెస్ థర్డ్ క్లాస్ అయితే మీ నాన్న కేసీఆర్ కూడా థర్డ్ క్లాస్ అయినట్టేనంటూ కేటీఆర్కు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రను కేసీఆర్ను అడిగి తెలుసుకోవాలంటూ కేటీఆర్కు ఈ సందర్భంగా సూచించారు. తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తారా? అవకాశవాద రాజకీయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అనుకొస్తుండులా జగ్గన్న. ఇక ఆనాడు పిల్లారు మేళం అమ్మా సోనియమ్మ తల్లి నీ దండం పెడతా, నీకు పబ్బతి పడతా, నీ దయ వల్ల కాంగ్రెస్ వచ్చింది తల్లి. నీ సల్లని చూపుతోటే తెలంగాణ ప్రజల కష్టాలు కరిగిపోతున్నాయి తల్లి, కరిగిపోయే కాలం వచ్చింది తల్లి అని పిల్లారు మేళాన్ని తీసుకొని పోయి ఫోటోలు దిగిరు, వీడియోలు దిగిరు, పబ్బతి పట్టిరు, కాళ్ళకు పాదాలకు పబ్బతులు పట్టిరు, అంత చేసిరు. ఒకప్పటికి అసెంబ్లీలో కూడా సోనియామ్మను గుర్తు చేసిండు కేసీరావయ్య. మరి ఇదంతా ఎట్లా మర్చిపోయిరు? తిన్న ఇంటి ఆశాలు లెక్క పెట్టే ఆలోచన మీకు ఎందుకు వస్తుంది? కాంగ్రెస్ పార్టీ థర్డ్ క్లాస్ పార్టీ ఎట్లా అవుతుంది? అట్లయితే మరి మీరు కూడా ఆల నుంచి రవితి గుంతం దాకా నేర్చుకుంది మీ అయ్యా ఈ ఇళ్ళనే కదా, మరి మీరు కూడా అదేనా అనేది కూడా ఇప్పుడు జగ్గన్న ఈ రకంగా కడుపులున్న కషాయం అంతా ఎల్లగక్కుతుండు. మొత్తానికి కేసీఆర్ కుటుంబం అంతా డ్రామా ఆర్టిస్టులే. వీళ్ళయన్నీ బొల్లి కూతలు, వీళ్ళయన్నీ కళ్ళబొల్లి మాటలు, వీళ్ళయన్నీ న్యాయానికి ఉచ్చుపెట్టే మాటలు, వీళ్ళయన్నీ ధర్మాన్ని దారి తప్పించే మాటలు, వీళ్ళయన్నీ నాటకాలు అని ముద్ర చేసిండు ఇప్పుడు జగ్గన్న. ఇది కథ.
ఇక పోతే ఇంకెవరున్నారు? కోల్యాగా ఆపరేషన్ సింధూర్